హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. పెరటి రుచుల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఓకే అండి, శిరీష గారు మరో ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. మీ మిద్దె తోటలో చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు పెరటి తోటకు వచ్చేసాం. సో ఇక్కడ పెరట్లో కూడా చాలా మొక్కలు, వీటన్నిటి విషయాలు తెలుసుకుందాం. కాకపోతే మీకు తెలిసిందే, మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఆడియన్స్ అందరికి మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేస్తాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో ఏ మొక్క చూపిస్తున్నాను మన ఆడియన్స్కి క్వశ్చన్ లాగా తెలియదు. ఆడియన్స్ గెస్ చేయాలి, కన్ఫ్యూజ్ అయిపోవాలి. ఓకే, నర్సరీలో దొరకని మొక్క చూపిస్తాను. ఓకే ఓకే, సో ఈ పువ్వు చూసి చెప్పాలి. ఓకే, ఫ్లవరింగ్ అండి. ఇదంతా దీనిదేనండి? ఇదంతా అదే, ఇదంతా అదే. ఓకే, ఇక్కడ పైన కూడా ఉన్నాయి పూలు, చాలా ఉన్నాయి. పైదాకా కూడా వెళ్ళిపోయింది. ఇక్కడ గుత్తులు గుత్తులుగా పోస్తుంది. రైట్ రైట్, స్మెల్ ఉంటుందండి ఇది? మంచి స్మెల్ అండి. ఇది నర్సరీస్ లో దొరకట్లేదు, చాలా రేర్ ప్లాంట్. రైట్ రైట్, సో చూడండి, నర్సరీస్ లో దొరకట్లేదు. సో ఈ పువ్వు చూసి ఈ మొక్క ఏంటో గెస్ చేయండి. సో ఇది క్రీపర్. క్రీపర్, ఓకేనా? సో ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో రివీల్ చేస్తాం. ఓకేనా? సో తోటలోకి ఎంటర్ అయిపోదాం. వెరీ ఆస్పిషియస్ ఫ్లవర్. ఎస్, ఆస్పిషియస్ ఫ్లవర్ అంటారు. ఓకే, గెస్ చేస్తూ ఉంది. ఓకే, ఇంటి ముందు చక్కగా ఫ్లవర్స్ కనబడేటట్టు చూసారు కదా. మోస్ట్ అట్రాక్ట్ చేస్తుంది వైట్. బేసిక్గా చాలా చూసా, మేము మందారాలు చూసాం కానీ రెడ్, పింక్, లైట్ పింక్ ఇవన్నీ చూసాం కానీ వైట్ ఉంటుంది. కాకపోతే ఇన్ని పూలు చూడడం నేను కొద్దిగా ఫస్ట్ చూస్తున్నాను. వైట్ చాలా బాగుంది, సూపర్ ఉంది. చాలా వస్తాయి. నాటు మందారం. నాటు మందారం. సో కిందన్ని మందారాలు, నాటు మందారాలు ఎక్కువ వేసాను. ఇది ఎట్లా స్టెమ్ తోటేనండి? స్టెమ్ తోనే. ఓకే, నేను స్టెమ్ అడిగి తీసుకుని వెళ్తా. ఓకే, సో అంటే బేసిక్గా మనము మొక్క ఇంట్లో పెట్టుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదంటారు కదండి. అంటే తీసుకోవడం, అడిగి తీసుకో తప్పే లేదంట. కొంతమంది అడగకుండా తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడానికి. వచ్చేటప్పుడు అండి ఒక బ్యాగ్ తెచ్చుకుంటారు, బ్యాగ్ తెచ్చుకుంటారు అనమాట మొక్కల కోసం. నేను కూడా ఇప్పుడు ఇది కూడా ఒకటి తీసుకుని వెళ్తాను, ఎందుకంటే మొక్కలు అడగడంలో తప్పే లేదు, ఎందుకంటే గ్రీన్ పెరుగుతుంది కాబట్టి. నేనే ఇస్తాను. సో సూపర్, చాలా చక్కగా ఉంది. వైట్ మందారం. సో యూనిక్ గా ఉండాలి. మా ఇంట్లో కూడా ఇట్లా వచ్చిందంటే వైట్ మందారం వర్షన్ కావాలంతా. సో ఇవి ఇక రెగ్యులర్. ఇది బిళ్ళగన్నేరు. అందరూ బయట ఉంటే ಸ್ವಲ್ಪ టక్క కోసుకుని వెళ్ళిపోయి దేవుడికి పెట్టేసుకుంటూ ఉంటారు. కింద ఫస్ట్ అట్రాక్ట్ చేసింది ఈ ఫ్రేమ్. సో చక్కగా తెప్పించుకున్నాడు ఈ ఫ్రేమ్స్ అన్ని. సో ఇది ఎప్పుడు ఫిట్ చేశారండి? ఏది ఆన్లైన్ లో తెప్పించారా లేకపోతే బయట ఎక్కడ తీసుకున్నారా? ఇది ఆన్లైన్ లోనే తెప్పించాను. ఓకే ఓకే, 2 years అయిందండి. ఇప్పుడు ఇందులో అన్ని మీరు క్రోటాన్స్ అన్నీ వేసారు కదా. సో మనం ఇందులో ఇంకేమైనా వండించుకోవచ్చా? లైక్ ఇంత పెద్ద దాంట్లో ఆకుకూరలు వచ్చేస్తాయి, పాలకూర, చుక్కకూర, మెంతికూర వస్తాయి. కానీ నాకు అవి కంటైనర్స్ సపరేట్ ఉన్నాయి కాబట్టి నేను షో కోసం పెట్టుకున్నాను. కాకపోతే ఇంట్లో స్పేస్ ఎవరికైతే లేదు అని ఫీల్ అవుతుంటారు, వర్టికల్ గార్డెన్ అది వర్టికల్ గార్డెన్ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది బాల్కనీలో స్పేస్ ఉంటుంది, చిన్నగా ఉంటుంది, కిటికీలు పెట్టుకోవచ్చు. కిటికీలు పెట్టుకోవచ్చు. కొద్దిగా ఎండ తగిలే చోట పెట్టుకుంటే అన్ని చక్కగా వచ్చేస్తాయి. సో ఈ ఫ్రేమ్ తీసుకొని కొద్దిగా ఫ్రేమ్ తీసి పెట్టేసాము అంటే ఆకుకూరలు ఈజీగా వస్తాయి. సో నాకు తెలిసి ఆకుకూరలతో పాటు టమాటా వస్తుంది. చాలా తక్కువ ఉంది అంటే ఇది కాదు, కొద్దిగా పెద్ద కంటైనర్స్ లో అయితే టమాటాలు కూడా వస్తాయి. టమాటా, మిర్చి. సో ఇలా ఆన్లైన్ లో కాకుండా నార్మల్ గా ఐడియాస్ ఏమైనా ఉంటాయా? ఎవరికైనా వర్టికల్ గార్డెన్ చేసుకోవాలి అనుకుంటే, ఇంట్లో వాళ్ళకి స్పేస్ లేదు, సో చేసుకోవాలంటే పైప్స్ తోటి గీసుకొని చేసుకోవచ్చు, అట్లా ఐడియాస్ చేసుకోవచ్చు. మన కూలింగ్ బాటిల్స్ లో చేసుకోవచ్చు, పైప్స్ తో చేసుకోవచ్చు, చిన్న చిన్న కంటైనర్స్ ఉంటాయి, అది చేసుకోవచ్చు. సో అంటే ప్లేస్ లేదు అని చెప్పడం అంటే ఒక రీజన్, అంటే ఒక సాకు మాత్రం. అంతే అంతే, మనం ఇట్లా చెయ్యాలి అని చేయొచ్చు. మన చిన్న కప్పు దగ్గర నుంచి దేన్ని వేస్ట్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు మొక్కలు కొనాలి అని కూడా ఏం లేదు. ఇప్పుడు మన గ్రూప్స్ లో, గార్డెన్ గ్రూప్స్ లో, దానిలోని చాలా మంది మొక్కలు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. మొక్కలు ఇండోరు సీడ్స్ మొక్కలు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు.
అవునండి, ఇంకో అసలు అడగడం మర్చిపోయాను మీకు. అంటే ఇప్పుడు మీరు పైన వెజిటబుల్స్ అన్నీ వస్తున్నాయి కదా, బయట వెజిటబుల్స్ కి ఇంట్లో వెజిటబుల్స్ కి డిఫరెన్స్ అయితే అందరిని అడుగుతాను నేను కంపల్సరీ. నవనవలాడుతూ బాగుంటాయి. మనకి బయట వాటికన్నా వీటికి ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలండి. మేబీ ఎందుకో తెలియదు, అంటే మనం ఏం వేయం కదా, అది చాలా నవనవలాడుతూ లేతగా తొందరగా ఉడికిపోవడం కానీ. ఉప్పు ఇంటే కూడా తొందరగా మగ్గిపోతాయి అంటారు కదా. తొందరగా మగ్గిపోతే ఉప్పు తక్కువ వేసుకోవాలి. టేస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్. మనకి బయట అంత దొరకవు. వంకాయలు మనం కోసుకొచ్చి గుత్తొంకాయ చేసుకుంటే అది అసలు ఉండదు, అన్నీ అయిపోతాయి. ఎందుకంటే నేను కూడా చిన్నపాటి గార్డెన్ స్టార్ట్ చేశాను ఇంట్లో. చిన్నగా అందులో వంకాయలు తీసి కట్ చేసినప్పుడు అరే త్వరగా మగ్గిపోయాయి. అది ఏం చేయకుండా అందులో ఏం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్ గా అన్ని ఎక్కువ వేయక్కర్లేదు, కాయలోనే టేస్ట్ బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటా మనకు కంటిన్యూగా ఉండాలి, వంకాయలు మనకు కంటిన్యూగా ఉండాలి అంటే ఏ లైన్ లో వేసుకోవాలి ఎట్లా? అదే ఇప్పుడు ఒక 10 కంటైనర్స్ ఉన్నాయనుకోండి, ఒక 5-6 వేసుకొని ఒక 3 కంటైనర్స్ వదిలేసేయండి. ఇది కొంచెం 1-2 మంత్స్ పెరిగి కొంచెం 2 మంత్స్ కాపు స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక కంటైనర్లో స్టార్ట్ చేసుకోవడం. ఇంకో కంటైనర్లో స్టార్ట్ చేసుకుంటే ఇది క్రాప్ అయిపోయే టైంకి దీని క్రాప్ స్టార్ట్ అయిపోతుంది. సో మనకి త్రోట్ ఇయర్ మనకి టమాటా, మిర్చి, వంకాయ అన్ని క్రాప్ ఉంటాయి. వంకాయ పర్లేదండి, ఒక 2-3 ఇయర్స్ మొక్క ఉంటుంది. కానీ ఈ టమాటా అంటే అంత కొన్ని వెరైటీస్ ఉన్నాయి, ఒక 2-3 ఇయర్స్ కంటిన్యూ వచ్చేది. బేసిక్ ఏంటంటే మనకి రెగ్యులర్ గా 365 days మనం ప్రాపర్ గా వచ్చిందంటే వంకాయ వచ్చేస్తుంది, హ్యాపీ. మిర్చి ఉంటుంది. పాలకూర, చుక్కకూర కూడా నేను అసస్మాన్ మొక్కలు వేసేసానండి. ఆ మొక్క వేస్తే అది ఇంచుమించు 6 months వస్తుంది. ఆకులు వస్తూనే ఉంటాయి, ఆకులు వస్తున్నాయి, గిలుకోవచ్చు, వస్తూనే ఉంటాయి. అందరూ ఏంటంటే ఇన్ని గుప్పెడు తీసేసుకొని టక్ 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 పెంచేసేసి ఇంత వచ్చేసాయి అంటారు. దానికి స్పేస్ కావాలి పెరగడానికి, గ్యాప్ ఉండాలి. ఒక 3 inches 3-4 inches గ్యాప్ కావాలి దానికి దీనికి. తోటకూర కానీ పాలకూర కానీ ఈజీగా వచ్చేస్తాయి, కాకపోతే గ్యాప్ ఇస్తే మంచి పెరుగుతుంది. సో మనీ ప్లాంట్ అన్నారు, ఇక్కడ ఉందండి. ఇదేనండి మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ చాలా అంత పెద్ద పెద్ద వచ్చేసండి ఆకులు. ఇది 20 years దాని వేసి. 20 years. సో అది వీటి రూట్స్ చూస్తే కూడా ఇట్లా పట్టేసుకుంటున్నాయి మొత్తం. ఇవన్నీ ఇట్లా వచ్చినప్పుడు మనీ ప్లాంట్. ఇది నేను మొన్న రీపోర్ట్ చేసినప్పుడు మొత్తం పోయింది, లేదంటే ఇదంతా చాలా ఎక్కువ ఉంది. అవునా? ఓకే ఓకే. అదే సో అది ఈ మనీ ప్లాంట్ మొత్తం పట్టేసుకుంటుంది, గోడకు పట్టేసుకుంటుంది. సో ఇంత స్ట్రాంగ్ గా రావడానికి రీజన్ ఏంటండి? ఆకు ఇంత పెద్ద ఆకు వచ్చేసింది. మనీ ప్లాంట్ అంటే చిన్న చిన్న ఆకులు చూస్తే ఇంత పెద్దగా వచ్చేసింది. మనం చెట్లకి పాకిస్తే ఇంకా పెద్ద ఆకులు వస్తాయండి. అవునా? చెట్లకి పాకిస్తే బాగా బలం అది తీసుకొని సపోర్ట్ ఉండాలి. తీగదానికి ఎప్పుడు సపోర్ట్ కావాలండి. ప్రాపర్ సపోర్ట్ దొరికిందంటే బాగా పెరిగిపోతూ ఉంటుంది. కొంచెం నీళ్లు సపోర్ట్ అంటే. అలాగే ఇక్కడ ఈ స్టాండ్ బాగుందండి. స్టాండ్ సైకిల్ చాలా చూస్తున్నాం, ఇప్పుడు మంచి ఆన్లైన్ లో చూస్తున్నాం, బట్ బాగుంటుంది లుక్ వైజ్ గా. ఇంటి ముందే ఉంది కాబట్టి. సో ఈ మొక్కలు ఎట్లా అండి? ఈ మొక్కలు రెగ్యులర్ గా వీటిని ఏంటి రిపోర్ట్ చేస్తారా లేకపోతే ఏంటి? వీటిని ఇది ఇయర్లీ వన్స్ రిపోర్ట్ చేస్తాను. ఈ బల్బ్స్ నుంచి మొక్కలు వస్తూ ఉంటాయి, వీటిని మళ్ళీ సపరేట్ చేసి రిపోర్ట్ చేస్తూ ఉంటాను. ఓకే ఓకే ఓకే. సో ఇదండి, ఇది బాస్కెట్ ప్లాంట్ అండి. బాస్కెట్ ప్లాంట్ బాస్కెట్ లో పెట్టాను, సైకిల్ బాస్కెట్ ఇది. సో ఇది ఈ రోప్ ఎవరు కట్టారు? మీకు కట్టారు? నేనే కట్టాను. అవునా? సైకిల్ బాస్కెట్ ఇది. ఓకే. సైకిల్ దీంతో ఇంకో ప్లస్ కూడా ఉంటుంది, ఎందుకంటే మాయిశ్చర్ ఉంటుంది కదండి. మాయిశ్చర్ ఉంటుంది, దీనికి ఎక్కువ వాటరింగ్ చేయక్కర్లేదు. ఒకసారి మాయిశ్చర్ మంచిగా పట్టుకొని ఉంటుంది. సో ఈ గార్డెనర్స్ అందరు కూడా ఇట్లా ఐడియాస్ తీసుకొని ఉంటారు, ఏదో ఒక ఐడియా ఇట్లా చేయడానికి. మనం చేస్తూ ఉంటే అంటే దీన్ని ఇలా చేద్దాం, దీన్ని ఇలా చేద్దాం, మనకే వచ్చేస్తూ ఉంటాయి. దీనికి ట్రైనింగ్ తీసుకోకర్లేదు. కానీ అంటే మైండ్ ఏదో ఒకటి ఆలోచన చేస్తుంటది కదా. అంటే ఎప్పుడు మైండ్ క్రియేటివ్ గా ఆలోచన చేయకుండా రిలాక్స్డ్ ఉందనుకోండి, ఏం లేకుండా అది పనిచేయడం కూడా మానేస్తుంది. బట్ గార్డెనర్స్ లో చాలా మంది ఈ వీటికి పెయింట్ వేయడం, అంటే ఈ ఆయిల్ క్యాన్స్ లో కూడా పండిస్తుంటారు కదా, దానికి గణేష్ లాగా పెయింట్ వేయడం, డిజైన్ వేయడం, ఇట్లాంటివన్నీ ఐడియాస్ తీసేసాను మొన్న. బట్ మరి పాడైపోయినా తీసేసాను అవి. ఆ పెయింటింగ్ కూడా అట్లుంటుంది, అంటే ఆ పెయింట్ వేయడంలో క్రియేటివిటీ అనేది వస్తుంటుంది, మైండ్ కొద్దిగా పని చెప్పేటట్టు ఉంటుంది. యాక్చువల్గా మన గార్డెన్ కంటే కూడా కింద త్వరగా పెరుగుతాయి అంటారు కదండి, అంటే ఈ సాయిల్లో భూమిలో. అవునవును. బేసిక్గా కాకపోతే ఏంటంటే మన ఈ పెద్ద చెట్లు ఉంటాయి కదండి, వేర్లు బాగా పెరిగిపోయి పక్కన చిన్న చెట్లు ఎక్కువ పెరగవు. సో ఈ నీడలో మనం వెజిటబుల్స్ వేయలేమన్నమాట. అరటి చెట్లు అప్పటికీ ఉంటాయి, అరటి చెట్లు, బొప్పాయి ఉన్నాయి. ఈ ఒక్క ప్లేస్ లోనే 2 రకాల ఉసిరి, పారిజాతం, 3 రకాల అరటి చెట్లు ఉన్నాయి. సో ఈ ఉసిరి పెరిగేసింది మొత్తం, డామినేట్ చేసేసి. ఇది పప్పు ఉసిరి కాదు? లేదు, ఇది పెద్ద ఉసిరి, ఇది పప్పు ఉసిరి. అని ఎంత పెద్ద. ఇది పెట్టి ఎన్ని రోజులు ఏంటండి?
ఇది మామూలుగా కిచెన్ వేస్ట్ లో మామూలుగా అలా గార్డెన్ లో వచ్చేసింది. ఓకే ఓకే. ఇది 2 years అయిందండి. పైన చెట్టు చూసాం కదా, అది ఇది ఒకటే. ఇది కాయలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ అది చాలా కాయలు కాస్తుంది. కానీ అది ఎండ తగులుతుంది కదా, ఎండ తగులుతుంది. కానీ ఇది భూమిలో ఉంది, ఇంత పెద్దగా వచ్చింది. అది 2 years అయినా ఇంతనే ఉంది అది. కానీ కాయలు వచ్చాయి. కానీ ఇది స్టార్ట్ అయిందంటే చాలా వస్తాయి ఉన్నది, ఎందుకంటే ఇది చూస్తే కూడా చాలా పెద్దగా సో ఇక్కడ ఇదండి అది మందారం. మందారాలన్నీ నాటు మందారాలు ఎక్కువ వేసుకున్నాను. ఓకే. మందారాలు కూడా రకరకాలు ఉంటాయి కదండి. చాలా ఉన్నాయి. నాటు మందారాలనే ఉన్నాయి, ఒక 5-6 వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. సో ఇక్కడ రాగానే ఫస్ట్ మంచి స్మెల్ వచ్చిందండి నాకు. పారిజాతం అండి. పారిజాతాలు పైన ఉన్నాయి, రాగానే మంచి స్మెల్ ఇట్లా వస్తా ఉన్నాయి. సో అట్రాక్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై డ్రీమ్ ప్లాంట్. చిన్నప్పటి నుంచి నా కోరిక ఇది. నేను సో నా గార్డెన్ లో ఫస్ట్ వేసిన మొక్క పారిజాతమేనండి. నేను స్టార్టింగ్ అడిగే ఏ మొక్క వేసారంటే గుర్తు రాలేదు. నాకు చాలా మంది సజెస్ట్ చేశారు, తీసేయండి ఇంకేదైనా వేయండి అని. ఎందుకు? నాకు పూలు కావాలి, నాకు ఆ పారిజాతం రావాలి పూలు. మీరు వచ్చేసరికి ఇంకా మొత్తం రోడ్ అంతా పడిపోయి ఉంటాయి, ఇదంతా పూలు పడిపోయి ఉంటాయి. రాగానే ఫస్ట్ స్మెల్ వచ్చింది. ఏమో చూస్తే పారిజాతం. మీరు అనుకున్న డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. సో దాని ఎఫెక్ట్ కూడా చక్కగా ఉంది. సో ఇక్కడ ఇవ్వండి. ఇది చంద్రకాంతం అండి, 4 o'clock ప్లాంట్స్ అంటారు. ఇందులో మళ్ళీ 7 వెరైటీస్ ఉన్నాయి. ఇది ఎల్లో అండ్ పింక్, వైట్ అండ్ పింక్. రెండు కలర్స్ వస్తాయి. ఎల్లో దానికి వస్తాయండి, 2 colors వస్తాయి. ఓకే. సో ఇప్పుడు ఈ ఎల్లో ఒక్కదానికే ఇలా 2 కలర్స్, ఆ పింక్ ఇది ఎల్లో రెండు వచ్చాయి. ఓకే ఓకే ఓకే. సో దీనికి 2 కలర్స్ ఇలా వస్తాయి. మళ్ళీ దీనికి వైట్ అండ్ పింక్ ఇలా వస్తాయి. అచ్చా, ఒక చెట్టుకి ఎల్లో పింక్, వైట్ అండ్ పింక్ 2 వస్తాయి. ఈ చంద్రకాంతం ఇప్పుడు దీనికి వాటర్ ఎక్కువ కావాలో అవసరం లేదండి? అంత అవసరం లేదండి, నార్మల్ గా. దీనికి దుంప వెళ్ళిపోతుంది, కింద దుంప ఫామ్ అయిపోతుంది అనమాట. దీనికి ఎక్కువ వాటరింగ్ అవసరం లేదు. ఎండాకాలంలో చాలా ఎక్కువ వస్తాయి. సో ఇవి డైరెక్ట్ ఇప్పుడు నాకు ఇచ్చేసారు ఇంట్లో వేసుకోమని. నేను చిన్నప్పటి పాలినేషన్కి వచ్చేసాయి. హ్యాండ్ పాలినేషన్ చేయక్కర్లేదు, అలా తిరుగుతుంది తుమ్మెదలు. అవునండి. ఇంకో విషయం, బేసిక్గా గార్డెనర్స్ అందరూ కూడా ఈ మొక్కలతోటి మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటారండి. మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడతారండి, మొక్కలతోటి మొక్కలతోటి డిస్కషన్ చేస్తూ ఉంటారు. అవి కూడా పలకరిస్తూ ఉంటారు. ట్యాంక్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం చాలా తగ్గించేసాం. ఇంత ముందు కూడా అన్నారు అసలు టీవీ చూడడం తగ్గించేసాం, గార్డెన్ స్టార్ట్ చేసాం. అసలు టీవీ మానేసాం, టీవీ చూడడం మానేసాం, గార్డెన్ లోనే ఉంటున్నారు అనమాట ఎక్కువ. ఉండాలి, మంచిదే అండి. ఎందుకంటే మొక్కల శిరీష్ అంటారు. అవునా? నేచర్ కి ఎంత దగ్గరగా ఉంటే అంత బాడీ కూడా హీల్ అవుతుంది, అంత పీస్ఫుల్ గా ఉంటుంది అంటారు. అయితే ఇక్కడ ఒక చూడదగ్గ, అంటే మనందరం చాలా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఆ పైపు అక్కడి నుంచి తీసేద్దామని అనుకున్నారు యాక్చువల్ గా మా కెమెరామెన్ గారు. కాకపోతే ఇక్కడ ఏమైపోయిందంటే చూస్తే అది ఆరో వాటర్ మనం ఆన్ చేస్తే వాటర్ పోతుంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కట్టి ఇక్కడ నుంచి కంటిన్యూగా వాటర్ కిందకి వస్తుందంట. అది కూడా వేస్ట్ చేయట్లేదు. సూపర్ థింగ్ అండి. ఏసీ వాటర్ కూడా ఏం వేస్ట్ అవ్వదండి. అది మామిడి చెట్లకి పెద్ద పైప్ పెట్టేసేసి మామిడి చెట్లకి వేసేస్తాం. అది కూడా వేస్ట్ చేయదు. ఏసీ వాటర్ కూడా ఏం వేస్ట్ చేస్తారు. నేను ఇట్లా ఆరో వాటర్ని ఇలా యూజ్ చేయడం మన పెరట్రుచల్ కార్యక్రమంలో ఒకరి దగ్గర చేసాము. అటు మన మేదిపట్నం దగ్గర వాళ్ళ దగ్గర చేసాం. వాళ్ళు కూడా ఆరో వాటర్ వేస్ట్ చేయకుండా టబ్బులో నింపి ఆ నీళ్ళు వస్తున్నారు. మళ్ళీ మీ దగ్గర చూసాం. అది మళ్ళీ డబుల్ పని కదా, లేజీ గార్డెనర్స్ అసలు. అంటే వాళ్ళకి సోర్స్ తక్కువ ఉంది కాబట్టి అట్లా వేసారు. కానీ మీకు డైరెక్ట్ ఇక్కడ పక్కన ఉంది కాబట్టి ఇట్లా షీట్ వేసేసారు అనమాట. ఓకే, సూపర్. వాటర్ వేస్ట్ చేయట్లేదు. సో ఇక్కడ చిన్న బాల్కనీలో కూడా మొక్కలు పెట్టేశారు. సో ఇటు రోడ్, ఇటు అన్ని ఈ హ్యాంగింగ్స్ లో పెట్టేశారు. సో ఇవన్నీ ఎడీనియమ్స్ అండి? ఇవన్నీ ఎడీనియమ్స్ అండి. ఓకే. సో ఇక్కడ ఇవన్నీ ఎడీనియమ్స్ కి చాలా ఎండ అది కావాలి. ఓకే. అని సో అవేమో కలంచి ఉన్నాయి. కలంచి, బేబీ సన్ రోజ్. ఓకే ఓకే. సో ఇక్కడ చిన్న చిన్న బంచెస్ వస్తాయి కాబట్టి కలంచి, బేబీ సన్ రోజ్ ఇలాగా క్రీపర్ లాగా వస్తుంది. ఓకే, మంచి క్రీపర్ ఇట్లా కింద ఇదైతే మంచి ఫ్లవర్స్ కూడా మంచి పింక్ కలర్ లో బాగా వస్తాయి. సో ఈ కాకరకాయ అదే బ్రహ్మకమలం పెట్టినప్పుడు అది కూడా అలాగే వచ్చేసింది. సాయిల్ వచ్చేసింది. ఇది అక్కడే కాకరకాయలు కాస్తున్నాయి. ఇది స్ట్రాంగ్, చాలా పెద్దగా ఉంది కదా, చక్కగా వచ్చేస్తాయి కదా.
సో అలాగే ఇదేంటండి, ఇది మీరు ఇట్లా పెట్టారు మంచిగా థర్మాకోల్ది, ఇది ఎక్కడదండి? ఇది ఏంటంటేనండి గ్యాస్ స్టవ్ కి పైన వస్తాయి కదా, అవి 3 years నుంచి పెడుతున్నాను. ఇవి మంచి చాలా బాగా వస్తాయండి, లైట్ వెయిట్ కంటైనర్స్. దానిలోంచి ఆ హ్యాంగింగ్స్ 30 కూడా చాలా బాగా వస్తుంది, పెరుగుతుంది. అదే అంటే ఏంటంటే గార్డెనర్స్ కి ఏది పడే బుద్ధి కాదంటారు కదా. సో దీని కూడా ఇదేమో మా పాప చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ లోనే ఎప్పుడు తను స్కూల్లో పెయింటింగ్ అది కాంపిటీషన్ లో వేసింది. ఓకే ఓకే ఓకే. దానిలో అలవేరా పెట్టేసాను. సో అది ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అన్నట్టు అండి? ఇప్పుడు ఇది ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నట్టు? ఇప్పుడు 7 years అండి. 7 years. 7 years అది. ఓకే. సో అప్పుడు అట్లా పెయింటింగ్ వేసింది, అట్లా పెట్టి పెయింటింగ్ అది కాంపిటీషన్ లో వేసింది, అది అలా పెట్టేశారు. పాప ఫస్ట్ పెయింటింగ్ కదా, ఎలా పడేస్తాం. సో చూడండి ఇట్లా ఈ చిన్న టబ్బు, ఇవి పెద్దవి. దీంట్లో కూడా ఎడీనియమ్స్ ఇట్లా పెట్టుకోవచ్చు. కానీ ఎడీనియమ్స్ ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు కదండి, అందు గురించి ఇక్కడ పెట్టిన. ఇక్కడ అసలు వాటరింగ్ చేయను నేను. సో ఇదేదో వర్షంతో పడిన నిన్న వర్షం బాగా పడింది, వర్షం పడింది కాబట్టి కొద్దిగా తడిగా ఉంది. దీనికి వాటరింగ్ ఎక్కువ చేయకూడదు. ఇది కూడా అంతే, ఎడారి మొక్క. అవునవును. సో ఎక్కువ డెజర్ట్ రోజెస్ అంటారు కాబట్టి ఎక్కువ కష్టపడకుండా పెరగాలంటే ఇవి పెట్టుకోవాలి. ఇది కింద నుంచి వచ్చిందండి? ఇది కింద నుంచి వచ్చింది, పై దాకా వెళ్ళిపోతుంది. మొన్న సమ్మర్ లో పూలు కోసుకోవడం కోసం ఇక్కడ కట్టాము. కింద నుంచి తీగ సంపెంగ కూడా వచ్చేసింది. కింద నుండి కింద నుంచి వచ్చేసింది గోడ్ సంపెంగ అంటారు. కింద చాలా ఉన్నాయి. సో ఇవి ఎందుకు నానబెట్టారండి ఇక్కడ? అదే ఇందాక బాటిల్స్ చూసాం కదా, బాటిల్స్ లోకి కిచెన్ వేస్ట్ వేయడానికి డైరెక్ట్ గా నానబెట్టి కూడా వేసేసుకోవచ్చు. నానబెట్టి అంటే అది క్యాలీఫ్లవర్ మనం ఉడకపెట్టింది, ఆ వాటర్ మంచి. ఓహో, క్యాలీఫ్లవర్ ఉడకపెట్టింది. ఓకే ఓకే. సో డైరెక్ట్ వాటర్ ఇలా ఆలుగడ్డ చామదుంప ఉడకబెట్టిన వాటర్ మొక్కలకి వేసేస్తాం, డైరెక్ట్ గా ఇచ్చేసేస్తాం. ఓకే. ఇక్కడ చిన్న విండో మీకోసం పెట్టుకున్నారండి. ఇది ఇక్కడ విండో వచ్చింది, నాకు ఇక్కడ కట్టన్ వేయడం ఇష్టం లేదు. మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ఉంటాం కదా, ఆ టైంలో ఇక్కడ నుంచి ఎండ వస్తుందండి, చాలా బాగా వస్తుంది. సో ఆ వెళ్తురు ఈ సౌత్ సైడ్ వెళ్తురు మిస్ అవ్వకూడదు అంట, ఆ గాలి అది లైటింగ్ మిస్ అవ్వకూడదు అంట, చాలా మంచిది. నేను ఇలా కవర్ చేస్తాను, ఇది నా ఫేవరెట్ ప్లేస్. సో వెలుతురుతో పాటు నేచర్ కూడా మీకు కలిసి వస్తుంది, ఇట్లా మంచి చక్కగా. ఇది అంటే ఇక్కడ కొంచెం మీరు ఇందాక చెప్పాను కదా, బేబీ సన్ రోజు, సక్లెంట్స్ ఇలాంటివి కొంచెం ఇలాంటివి పెడితే ఏంటంటే ఇటు చాలా ఎండ వస్తుంది, సరిపోతుంది. ఓకే, నైస్, బాగా గ్రో అవుతాయి. సో ఇక్కడ దీంతో ఇక్కడ ఇటు రెండు పెట్టి ఇలా ఆర్చ్ లాగా రెడీ చేసుకున్నారు. నైస్. ఇలాంటి క్రీపర్స్ చాలా ఉన్నాయి నా దగ్గర, ఇలా గ్రీన్స్ లాగా ఉన్నాయి చాలా. సో ఇది మీ ఫేవరెట్ ప్లేస్ అయితే? ఇది నా ఫేవరెట్ ప్లేస్. చక్కగా మొత్తం హ్యాంగింగ్స్ పెట్టుకొని ఇలా చిన్న చిన్న మొక్క. సో వీటికి పెద్ద మెయింటెనెన్స్ అవసరం లేదు కదండి ఇవన్నీ? వీక్లీ వన్స్ వాటరింగ్, ఏదైనా వీక్లీ వన్స్ చేస్తే సరిపోతుంది. సో వాటర్ మీరు అది చెప్పారు కదా ఆల్రెడీ మన ఇంతకుముందు ఎపిసోడ్లో, ఎప్పుడైతే వాటర్ కింద పడుతుందో దాంట్లో ఉన్న సాయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో కాబట్టి వాటర్ పడకుండా పోషకాలు వేస్ట్ అయిపోతాయి. సో వాటర్ కింద కూడా ఈ లెవెల్ వరకే వాటరింగ్ చేస్తాను, ఈ మిగిలినవి ఆ వాటర్ కారిపోయి మనకి కింద కూడా ఏమీ ఇదవదు. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఇట్లా వస్తుందండి అంతే. ఓకే ఓకే. అలాగే స్టెప్స్ లా పెట్టాను. ఈ వాటరింగ్ కూడా లాస్ట్ 3 layers నేను చేయను వాటర్. బాగుంది, ఎందుకంటే ఇంట్లోకి రాగానే ఫస్ట్ ఆ లాస్ట్ 3 layers కూడా ఏంటంటే సక్లెంట్స్ కాబట్టి వాటికి వాటరింగ్ అలా కూడా అక్కర్లేదు, వాళ్ళకి డ్రైగా రావాలి, ఒక చుక్క పడ్డా సరిపోతుంది. ఎస్, సూపర్. సో ఫస్ట్ మీ ఇంట్లోకి రాగానే ఫస్ట్ అట్రాక్ట్ చేసింది ఇదే, అక్కడ రాగానే ఫస్ట్ కనబడింది ఇదే. నేను చూసి మా వెంచర్ లో చాలా మంది స్టార్ట్ చేశారు కూడా. సూపర్ అండి. సో ఇవి కూడా రకరకాల కలర్స్ తీసుకున్నారు కదా, సో అట్రాక్టివ్ ఉంది అనమాట ఈ కాంబినేషన్ కూడా. సేమ్ కలర్ కాకుండా ఇది పడిపోయిందని మన బాధపడదు, ఇక్కడ పెడితే మళ్ళీ వస్తుంది, అది పెడితే వచ్చేస్తుంది అది. ఓకే, ఫైన్, సూపర్ అండి. ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం, ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. సో క్రీపరు వెరీ ఆస్పీషియస్ ఫ్లవర్ అని చెప్పాము, నర్సరీలో దొరకదు అని చెప్పాము, చాలా మంచి స్మెల్ వస్తుందని చెప్పాము, శిరీష గారి ఇంట్లోనే పూస్తుందని చెప్పాము. చెప్పండి ఏం సార్ ఆన్సర్ ఏంటండి? ఇది కోడి సంపంగి అంటారండి. కోడి సంపంగి ఎస్పెషల్లీ తమిళియన్స్ మంచి ఆస్పీషియస్ ప్లాంట్ అంట ఇది. ఓకే ఓకే. ఆన్లైన్లో చాలా సెర్చ్ చేసి ఎక్కడ దొరకలేదు మాకు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, గార్డెనర్స్ చాలా మంది ఇళ్లలో చాలా మంది ఉంటుంది. ఓకే ఓకే. సో నర్సరీస్ లో దొరకదు. నర్సరీ అంటే దీన్ని ఎట్లా ప్రాపగేట్ చేయాలి దీన్ని మనం?
త్రూ స్టెమ్ ఈ నోట్స్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఓకే ఓకే. నోట్స్ ద్వారా. సో దీనికి వాటర్ ఎక్కువ కావాలా, అవసరం లేదా? అంత అంటే నార్మలేనండి, రెగ్యులర్ ప్లాంట్స్ లాగానే. కొంచెం సమ్మర్ లో అది బాగా వస్తుంది. దీనికి సీజన్ అంటూ ఉంటుందా? అదే సమ్మర్ లోనూ రైనీ సీజన్ లోనే వస్తుంది. సో అంటే వచ్చినప్పుడు మొత్తం స్మెల్ బాగా వస్తుంది. స్మెల్ బాగుంటుంది, ఈవినింగ్ బాగుంటుందండి. ఈవినింగ్ స్మెల్ బయటకు వస్తాయి. లిల్లీస్ అయినా ఇవైనా సరే ఈవినింగ్ స్మెల్ చాలా బాగా వస్తాయి. సూపర్. సో ఏదైనా కోడి సంపంగి. ఓకే, సంపంగిలో మంచి స్మెల్ వస్తాయి. ఇవన్నీ ఇలాగా గుత్తులు గుత్తులుగా పోస్తాయి, బంచెస్ లాగా వచ్చేస్తాయి. ఒక సింగిల్ బంచ్గా ఉంటుంది కాబట్టి స్మెల్ ఇంకెక్కువ అరోమా వస్తుంది. ఓకే అండి, చక్కని మొక్క మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.